హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం ఆగస్ట్ 27 యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఈరోజు వార్తల్లో ముఖ్యంగా డిజిగ్నేటెడ్ నేషనల్ అథారిటీ ఎన్డిఏఆర్ డిఎన్ఏను తాజాగా భారతదేశం అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ ఎన్డిఏ డిజిగ్నేటెడ్ నేషనల్ అథారిటీను తాజాగా భారతదేశం అనేది ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎన్డిఏ గురించి, ఈ ఎన్డిఏను ఏ ఒప్పందంలో భాగంగా తీసుకురావడం జరిగింది, ఆ ఒప్పందంలో ఏ ఆర్టికల్స్ ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది, మరియు ఈ ఎన్డిఏ యొక్క విశిష్టతను కూడా మనం ఈ క్లాస్లో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఈ ఎన్డిఏను ప్యారిస్ ఒప్పందం 2015లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 21లో ఈ ప్యారిస్ ఒప్పందం జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.4 ప్రకారం కార్బన్ ఉద్గారాల వ్యాపారాన్ని, అంటే ఈ కార్బన్ ఎమిషన్ను ట్రేడ్ చేసే విధానాన్ని ప్రారంభించడానికి ఈ ఎన్డిఏను లేదా డిఎన్ఏను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్ చేయడం కోసం ఈ ఎన్డిఏను తీసుకురావడం జరిగింది. సో భారతదేశంలో ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది. మనం దీనికి రిలేటెడ్గా ఈ ప్యారిస్ ఒప్పందాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2015లో ఈ ప్యారిస్ ఒప్పందం అనేది జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్ 6లో ఈ క్లాజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఏమిటి అంటే దేశాలు తమ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సహకరించే విధానాన్ని ఈ ఆర్టికల్ 6లో చేర్చడం జరిగింది. ఓకే, ప్రతి కంట్రీ కూడా ఒక టార్గెట్స్ అనేది వాతావరణ లక్ష్యాలు చేరుకోవడానికి పెట్టుకోవడానికి ఈ ఆర్టికల్ 6 అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఆర్టికల్ 6 అనేది ఎప్పుడు ఆమోదించబడింది అంటే 2024లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 29 ఎక్కడ జరిగింది అంటే అజర్బైజాన్లో జరిగింది కదా. ఈ అజర్బైజాన్లో జరిగిన ఈ సదస్సులో ఈ ఆర్టికల్ 6ను ఆమోదించడం జరిగింది. ఓకే, చివరిసారిగా ఈ ఆర్టికల్ 6ను ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 29 ఎక్కడ జరిగింది? అజర్బైజాన్లో జరిగింది. ఈ అజర్బైజాన్లో ఈ ఆర్టికల్ 6ను ఆమోదించడం జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పందంలోనే ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ 6.4. ఈ ఆర్టికల్ 6.4లో ఏం మెన్షన్ చేయడం జరిగింది అంటే ప్యారిస్ అగ్రిమెంట్ క్రెడిట్ మెకానిజంను పేర్కొనడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ప్రకారం గ్రీన్ హౌస్ వాయువులు తగ్గింపుల ద్వారా సంపాదించిన కార్బన్ క్రెడిట్ని ఇతర దేశాలకు కూడా మనం బదిలీ చేయవచ్చు. అంటే మన ఎగ్జాంపుల్గా 2 దేశాలను తీసుకుంటే ఈ 2 దేశాలు అనేవి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ను టార్గెట్ పెట్టుకున్నాయి, దేనికోసం? తగ్గించడానికి. సో ఏదైనా ఒక కంట్రీ అనేది ఈ టార్గెట్స్కి రీచ్ అవ్వలేకపోతే సో రీచ్ అయిన కంట్రీస్ నుంచి ఈ కార్బన్ క్రెడిట్స్ను కొనవచ్చు. ఓకే, అందుకోసం ఈ ఆర్టికల్ 6.4ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ప్రతి దేశం కూడా ఈ టార్గెట్స్ను రీచ్ అవ్వచ్చు, అచీవ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ 6.4ను తీసుకురావడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే 1 కంటే ఎక్కువ దేశాల మధ్య పరస్పర సహకారంతో ఈ ఎన్డీసీలను చేరుకోవడం. అంటే అల్టిమేట్ మన గోల్ ఏంటి అంటే ఈ ఎన్డీసీలను చేరుకోవడం అల్టిమేట్గా ఈ ఒప్పందం యొక్క గోల్. ఈ ఎన్డీఏను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఒక దేశం ఆర్టికల్ 6.4 ప్రాజెక్టులో పాల్గొనడానికి అధికారం ఇచ్చే ఒక జాతీయ సంస్థే ఈ డిజిగ్నేటెడ్ నేషనల్ అథారిటీ. ఈ డిజిగ్నేటెడ్ నేషనల్ అథారిటీ అనేది ఒక జాతీయ సంస్థ. ఈ జాతీయ సంస్థ ఏం చూస్తుందంటే ఒక దేశంలోని ఏవైనా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలంటే అవి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గింపు కార్యకలాపాల కోసం, లేదా గ్రీన్ అమ్మోనియా లేదా కార్బన్ సిక్విస్ట్రేషన్ అండ్ యూటిలైజేషన్ కోసం, వీటి కోసం తీసుకొచ్చే ఏదైనా ప్రాజెక్టును అమలు చేయడం కోసం మరియు వాటిని ఏర్పాటు చేయడం కోసం అనుమతి ఇచ్చే సంస్థే ఈ ఎన్డిఏ. ఓకే, ఈ నేషనల్ డిజిగ్నేటెడ్ అథారిటీ. సో భారతదేశంలో ఈ ఎన్డిఏలో టోటల్ ఎంతమంది సభ్యులు ఉంటారంటే ఇందులో టోటల్గా పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిపి 21 మంది. ఓకే, 21 మంది అనేది ఈ సంస్థలో కలరు. భారతదేశంలో 21 మంది ఈ సంస్థలో కలరు. దీని యొక్క ముఖ్య విధులు ఏంటి అంటే ప్రాజెక్టును సిఫార్సు చేయడం మరియు ఆర్టికల్ 6.4 ప్రకారం ప్రాజెక్టులకు అధికారం లేదా అనుమతిని ఇవ్వడం. ఓకే, ప్రాజెక్టును అనుమతి కూడా ఈ సంస్థ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఈ కార్బన్ మార్కెట్స్. ఈ కార్బన్ మార్కెట్స్ మీనింగ్ ఏంటంటే ఈ కార్బన్ క్రెడిట్ కొనుగోలును విక్రయించే వ్యాపార వ్యవస్థే ఈ కార్బన్ మార్కెట్స్.
ఓకే, ఈ కార్బన్ క్రెడిట్స్ అనేది ఒక దేశం నుంచి ఇంకో దేశం అనేది కానీ ఇట్లా ఎక్స్చేంజ్ కానీ ట్రేడ్ చేయడం కానీ జరుగుతుంది. సో ఈ విక్రయించే వ్యాపార వ్యవస్థ ఈ కార్బన్ మార్కెట్. దీని ప్రకారం ఒక కార్బన్ క్రెడిట్ అనగా 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్. ఒక కార్బన్ క్రెడిట్ వాల్యూ ఎంతంటే 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్. ఓకే, దీని యొక్క ఉపయోగం ఏమిటి అంటే ఎవరైనా పర్సన్స్ కానీ కంపెనీస్ కానీ తమ ఉద్గారాలను భర్తీ చేసుకోవడానికి ఈ కార్బన్ క్రెడిట్ను కొనుగోలు చేసుకోవచ్చు. అంటే ఒక కంపెనీ అనేది తన టార్గెట్ మేర ఉద్గారాలను భర్తీ చేసుకోలేకపోతే అది ఆల్రెడీ భర్తీ చేసుకున్న కంపెనీ నుంచి ఈ కార్బన్ క్రెడిట్స్ అనేది కొనుగోలు చేసుకోవచ్చు. దీని ద్వారా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తగ్గించే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎన్డీఏ ఇది ఏ ఒప్పందంలో భాగంగా తీసుకురావడం జరిగింది, అది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆరోహన్. తాజాగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ను ప్రారంభించిన సంస్థ ఏమిటి అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టోల్ ప్లాజా ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు విద్యా అవసరాల కోసం మనీని అంటే డబ్బుని అందించడం ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఓకే, ఏ సందర్భంగా దీన్ని ప్రారంభించారు అంటే టోల్ ప్లాజా ఉద్యోగుల కోసం మరియు వారి కుటుంబ సభ్యుల విద్యా అవసరాల కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఆర్థిక ఇబ్బందులు, ఆ ఫ్యామిలీలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగడం జరుగుతుంది మరియు ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఆరోహన్ను ఎవరు ప్రారంభించారు అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇండెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఐఎండి స్మార్ట్ సిటీ ఇండెక్స్. ఐఎండి స్మార్ట్ సిటీ ఇండెక్స్ అనేది వార్తల్లో తాజాగా నిలవడం జరిగింది. దీన్ని ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ను 2025 గాను విడుదల చేయడం జరిగింది. సో ఈ సంస్థ ప్రకారం ఈ స్మార్ట్ సిటీ డెఫినేషన్ ఏంటంటే ఒక సిటీలో ఉన్న పౌరులందరికీ కూడా సాంకేతికను అందించడం ఈ స్మార్ట్ సిటీ అనమాట. ఓకే, ఒక సిటీలో ఉన్న చివరి పర్సన్ వరకు కూడా సాంకేతికను అందించడమే ఈ స్మార్ట్ సిటీ నిర్వచనం. మనం ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో గుజరాత్లో గిఫ్ట్ సిటీని మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, మన ఇండియాలో ఒక గిఫ్ట్ సిటీ అనేది అక్కడున్న ప్రతి పీపుల్ కూడా అత్యాధునిక సాంకేతికత అనేది అందించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క ర్యాంకుల యొక్క పారామితులను మనం అబ్జర్వ్ చేస్తే ఆరోగ్యం, భద్రత, మొబిలిటీ, యాక్టివిటీస్, ఆపర్చునిటీస్, గవర్నెన్స్, ఈ 5 పారామీటర్స్ మీద వీటిని తీసుకురావడం జరిగింది. అంటే వీటిలో 5 పారామీటర్స్ను గుర్తించడం జరిగింది. ఆ 5 పారామీటర్స్ ఏమిటి అంటే ఆరోగ్యం, భద్రత, మొబిలిటీ, యాక్టివిటీస్, ఆపర్చునిటీ, గవర్నెన్స్. సో ఇప్పుడు ఈ టాప్ 5 సిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో గల జ్యూరిచ్ అనేది టాప్ ర్యాంక్లో నిలవడం జరిగింది. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా స్విట్జర్లాండ్లో ఉన్న ఈ జ్యూరిచ్ టాప్ ర్యాంక్లో నిలవడం జరిగింది. సెకండ్ నార్వేలో ఓస్లో, నార్వే క్యాపిటల్ అయిన ఓస్లో అనేది సెకండ్ ర్యాంక్లో ఉండడం జరిగింది. ఓకే, ఈ 2 పొజిషన్లో కూడా చేంజ్ అవ్వడం జరగలేదు. అదే జెనీవా ఓకే ర్యాంక్ 3rd ఉంది, దుబాయ్ 4th, అబుదాబి 5th. టాప్ 5 అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. జెనీవా అనేది ఒక ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకొని 4th నుంచి 3rd రావడం జరిగింది. దుబాయ్ అనేది 4వ ర్యాంక్లో నిలవడం జరిగింది. 8 స్థానాల్లో అభివృద్ధి చేసుకొని అంటే మెరుగుపరుచుకొని 4వ స్థానంలో నిలవడం జరిగింది. అదే అబుదాబి అయితే 5వ స్థానంలో నిలిచింది. 5 స్థానాల్లో మెరుగుపరుచుకొని ఇప్పుడు 5వ ర్యాంక్లో నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ టాప్ 5 సిటీస్ జ్యూరిచ్, ఓస్లో, జెనీవా, దుబాయ్, అబుదాబి, ఈ 5 కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సిటీస్ని అబ్జర్వ్ చేస్తే ఇండియా నుంచి ఢిల్లీ అనేది 104వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే టాప్ 100లో మన భారతదేశం నుంచి ఎటువంటి సిటీస్ కూడా లేవు. ఢిల్లీ అనేది 104వ స్థానంలో నిలవడం జరిగింది. అదే ముంబై 106, హైదరాబాద్ 109, బెంగళూరు 110. ఓకే, మన ఇండియా నుంచి అయితే ఢిల్లీ అనేది ఉండడం జరిగింది. ఎన్నో స్థానాల్లో 104వ స్థానంలో నిలవడం జరిగింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే జ్యూరిచ్. ఓకే, జ్యూరిచ్ స్విట్జర్లాండ్లో ఉన్న ఈ జ్యూరిచ్ అనేది మొదటి ర్యాంక్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సబ్మిట్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది తాజాగా 6G ప్రమాణీకరణలపై తొలి 3GPP ర్యాంక్ సమావేశం అనేది నిర్వహిస్తుంది. ఓకే, మొట్టమొదటి 6G రిలేటెడ్గా ఉన్న 3GPP ర్యాంక్ సమావేశం అనేది భారతదేశం అనేది ఏ సిటీలో నిర్వహిస్తుందంటే బెంగళూరులోని
వైట్ ఫీల్డ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, దీన్ని ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలోనైతే బెంగళూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ సొసైటీ. ఓకే, ఇండియా యొక్క టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ డెవలప్మెంట్ సొసైటీ అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ సొసైటీని అబ్జర్వ్ చేస్తే ఇది ఎస్డిఓలో స్టాండర్డ్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా ఇది గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, ఇది స్టాండర్డ్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా ఈ టీఎస్డిఎస్ఐ అనేది గుర్తింపు పొందడం జరిగింది. ఇది భారతదేశం యొక్క టెలికాంను అవసరాలు తీర్చగలే ప్రమాణాలను ఇది అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఓకే, భారతదేశానికి కావాల్సిన టెలికాం అవసరాలను మరియు వాటి యొక్క ప్రమాణాలను ఇది అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ 3GPPని మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1998లో 3G మొబైల్ ప్రమాణాల కోసం ఈ 3GPP అనేది ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు? 1998లో 3G మొబైల్స్ కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 6G కోసం భారతదేశంలో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదే భారతదేశంలో ఎక్కడ అంటే భారతదేశంలో బెంగళూరు వైట్ ఫీల్డ్లోని ఈ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ డైలాగ్ రాన్ సంవత్ 2025. ఈ రాన్ సంవత్ డైలాగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఆర్మీ వార్ కాలేజ్, మధ్యప్రదేశ్లో గల ఆర్మీ వార్ కాలేజ్లో ఈ రాన్ సంవత్ డైలాగ్ అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే ట్రైబ్ సర్వీస్ డైలాగ్ ఆన్ వార్ ఫైటింగ్ కోసం ఈ రాన్ సంవత్ డైలాగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ? మధ్యప్రదేశ్లో ఇది జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మార్గదర్శకత్వంలో హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ వీటి ఆధ్వర్యంలో ఈ రాన్ సంవత్ డైలాగ్ను నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే త్రిసేవల పరస్పర చర్యను పెంపొందించడం. ఓకే, త్రిసేవల పరస్పర చర్యను ఇది పెంపొందించడం మరియు కమ్యూనికేషన్ సహకారాన్ని మెరుగుపరచడం, యుద్ధ పోరాటానికి కావాల్సిన అంశాలపై ఇది చర్చించడం జరుగుతుంది. ఓకే, ఈ డైలాగ్లో యుద్ధ పోరాటానికి కావాల్సిన అంశాలపై కూడా చర్చించడం జరుగుతుంది. ఈ రాన్ సంవత్ డైలాగ్ 2025 కానీ ఎక్కడ జరుగుతుంది అంటే మధ్యప్రదేశ్ ఆర్మీ వార్ కాలేజ్లో ఇది జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ సూపర్ గరుడ్ షీల్డ్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ సూపర్ గరుడ్ షీల్డ్ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండోనేషియా, యుఎస్ఏ. ఓకే, తాజాగా యుఎస్ఏ అనేది రెగ్యులర్గా కూడా ఎక్సర్సైజ్లో కంటిన్యూగా చేస్తుంది. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనే పేరుతో యుఎస్ఏ అనేది సౌత్ కొరియాతో ఒక ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనే ఎక్సర్సైజ్ను యుఎస్ఏ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సూపర్ గరుడా షీల్డ్ ఎవరితో అంటే ఇండోనేషియాతో. ఈ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఎక్సర్సైజ్ను సౌత్ కొరియాతో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ ఇండోనేషియాతో ఏ ఎక్సర్సైజ్ అంటే సూపర్ గరుడ్ షీల్డ్ 2025 ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాల మధ్యన అంటే ఇండోనేషియా మరియు యుఎస్ఏ మధ్యన జరుగుతుంది. సో దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే మొదటిసారిగా 2006లో దీన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు దీని యొక్క నేమ్ కేవలం గరుడ షీల్డ్గా మాత్రమే స్టార్టింగ్లో దీని యొక్క నేమ్ ఉండేది. కానీ 2022లో దీనికి సూపర్ అనే పేరును యాడ్ చేయడం జరిగింది. 2022లో దీనికి సూపర్ అనే ట్యాగ్ను యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు సూపర్ గరుడ షీల్డ్ అనే ఎక్సర్సైజ్గా ఇప్పుడు పిలవడం జరుగుతుంది. ఇది ఏ దేశాల మధ్యన అంటే ఇండోనేషియా మరియు యుఎస్ఏ. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే జకర్తాలో, ఇండోనేషియాలో గల జకర్తాలో ఈ సూపర్ గరుడా షీల్డ్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఇందులో టోటల్గా ఇండోనేషియా నుంచి 4100 మంది, యుఎస్ఏ నుంచి 1300 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో టోటల్గా ఇండోనేషియా నుంచి 4100 మంది, యుఎస్ఏ నుంచి 1300 మంది సైనికులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనే దేశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణ కొరియా, యూకే, యుఎస్ఏ. అదే పరిశీలకులుగా మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ఈ ఎక్సర్సైజ్లో పరిశీలక దేశంగా ఉండడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది ఈ ఎక్సర్సైజ్లో పరిశీలక దేశంగా ఉండడం జరిగింది. ఇది ఏ దేశాల మధ్యన అంటే ఇండోనేషియా మరియు యుఎస్ఏ మధ్య జరిగే ఒక ఎక్సర్సైజ్. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే సాయుధ దళాల పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం, పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడం, కలెక్టివ్ ప్రిపేర్నెస్ను మెరుగుపరచుకోవడం, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో రక్షణ సహకార ప్రాధాన్యతను పెంచడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫిడే ప్రపంచ కప్ అనేది గోవాలో జరుగుతున్నట్టు, అంటే భారతదేశంలో గల గోవాలో ఈ ఫిడే ప్రపంచ కప్ 2025ను నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే,
ఈ ఫీడే ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో జరుగుతుంది. ఓకే, తాజాగా ఈ అంతర్జాతీయ చెస్ సమైక్య ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఈ ఫిడే అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ భారతదేశంలో గోవాలో ఈ ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. ఈ ఫిడే ఫుల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డిహెచ్ఎస్ లేదా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1924లో దీన్ని స్థాపించడం జరిగింది. ఎక్కడంటే ప్యారిస్లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లో గల లౌసాన్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఈ ఫిడే ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో జరుగుతుంది. దీని యొక్క ప్రాధాన్యం ఏమిటంటే ఇది ప్రపంచ స్థాయి ప్రధాన చెస్ టోర్నమెంట్లు అనేది ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫిడే ప్రపంచ కప్లో మొదటి 3 విజేతలు డైరెక్ట్గా 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్స్కు అర్హత సాధించడం జరుగుతుంది. ఓకే, ఈ ఫిడే వరల్డ్ కప్లో మొదటి టాప్ 3 ప్లేయర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో, భారత్లో గల గోవాలో అనేది ఈ ప్రపంచ కప్ జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.